నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే నిన్న హైదరాబాద్లో జిహెచ్ఎంసీకి అలాగే హైడ్రా అధికారులు కొన్ని అక్రమ కూల్చివేతలను కూల్చివేసే ప్రయత్నంలో కొంతమంది ఎంఐఎం చెందినటువంటి ప్రజాప్రతినిధులు, కొంతమంది లీడర్లు జిహెచ్ఎంసీ అధికారులను అడ్డుకొని అలాగే వారిపైన దాడి చేయడంతో పాటు అలాగే పోలీసులపైన కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా దుర్భాషలాడారు. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ లీడర్ మర్రి శశిధర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఏదైతే నిన్న జిహెచ్ఎంసీకి సంబంధించి అధికారులపైన కావచ్చు, మొన్న ఎవరైతే ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించి చెందిన వారిపైన కూడా హోల్ సిటీలో చాలా వరకు ఎంఐఎం మంచాలు దాడులు చేస్తున్నారు. దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే ఇది ఎట్లా ఉందంటే ఇండియా పాకిస్తాన్ లాగా ఉంది. ఓల్డ్ సిటీలో ఏం చేయకూడదు, చట్టపరమైనటువంటి చర్యలు ఏది తీసుకున్నా అది వాళ్ళు అడ్డుకుంటారు. మిగతా హైదరాబాదులో ఇతర ప్రాంతాలకు పోల్చుకొని చూస్తే ఓల్డ్ సిటీలో ట్యాక్స్ పేమెంట్ కానీ దేనికి పేమెంట్ లేదు సరిగా అనేటువంటిది ఉంది. ఈరోజు ఇంతకుముందు 10 సంవత్సరాలు ఎంఐఎం చేతుల్లో కార్ స్టీరింగ్ ఉందన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా నేనే కాంగ్రెస్ ముస్లిం కాంగ్రెస్ అని చెప్తున్నాడు. ఇది చాలా అన్యాయంగా జరుగుతున్న వ్యవహారాలు. ఇది చక్కబెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ పోలీసు అధికారులను లెక్క చేయకుండా ఈ విధంగా చేయడము అది వాళ్ళకి అలవాటు ప్రకారం చేస్తున్నారు. ఇది కొత్తగా కాదు, ఆశ్చర్యం అడగలేదు. అయితే మొన్న ఏదైతే పహల్గామ్ ఘటనలో సర్జికల్ స్ట్రైక్ ఏ రకంగా చేశారో అలాగే ఓల్డ్ సిటీలో కూడా సర్జికల్ స్ట్రైక్ చేయాలంటే కూడా కొంతమంది వాడుతున్నారు. ఎందుకంటే ఆ ఓల్డ్ సిటీలో చాలామంది రోహింగ్యాలు కావచ్చు, ఇతర దేశాలకు చెందినటువంటి కొంతమంది ఉన్నారు. ఇక్కడ చేస్తే ఓల్డ్ సిటీ బాగుపడుతుంది అంటూ కూడా అక్కడ లోకల్స్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు ఎన్నికల సంఘం చేపట్టినటువంటి ఎస్ఐఆర్ ఉంది. ఈ ఎస్ఐఆర్ కరెక్ట్గా జరిగితే బయటి వాళ్ళందరినీ కూడా వేరేయడానికి పంపడానికి ఆస్కారం ఉంటుంది. కనుక దీనిపైన బెంగాల్లో ఏ విధంగానైతే పోలీసును పెట్టి, ఎందుకంటే అక్కడ లోకల్గా అడ్డుకొని మొన్న జడ్జిలను బందీ చేయడం జరిగింది. అంటే అంత దుర్మార్గంగా వెస్ట్ బెంగాల్ అంటే ఎవరు చేస్తున్నారు, ఎవరు ప్రోత్సాహంతో? దేశ విద్రోహక శక్తులతో సంబంధాలు ఉన్నటువంటి వారు అనుకోవాలి. ఒక జడ్జిలని ఆ విధంగా చేయడం ఏమిటిది? ప్రజాస్వామ్యమా? ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం అని ఆయన రాహుల్ గాంధీ పుస్తకం పట్టుకొని తిరుగుతాడు. ఇదా కాన్స్టిట్యూషన్ నేర్పించేది? ఎస్ఐఆర్ జరిగేటువంటి నేపథ్యంలో చాలా కఠినంగా వ్యవహారం చేయాలి. అదనంగా ఫోర్సెస్ను పెట్టి బెంగాల్లో ఏ విధంగానైతే న్యాయంగా చేయడానికి అధికారులను తిరగకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం ఏదైతే జరిగిందో ఇది ఎస్ఐఆర్లో బయటి ఫోర్సెస్ను పెట్టి పనిచేయాలి. సార్, ఏదైతే మొన్న అసెంబ్లీ టైంలో ఎంఐఎం వాళ్ళు వందే మాతరం పాడే టైంలో వాకౌట్ చేశారు, దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈ మధ్య పార్లమెంట్లో నేను అసదుద్దీన్ ఓవైసీ గారి స్పీచ్ ఒకటి విన్నాను. ఆయన ఈ మధ్య సమావేశాలు జరిగేటప్పుడు ఆయన ఒక ఉర్దూలో ఒక ముస్లిం పెద్ద ఉన్నటువంటి ఆయన అంటే దేశభక్తుడు. ఆయన ఆయన చెప్పినటువంటి పద్యం షేర్ చదివాడు. దాంట్లో ఏమిటంటే మాదరే హిందుస్థాన్ అంటే మిగతా మొత్తం నాకు గుర్తులేదు కానీ మాదే హిందుస్థాన్ని మనం గౌరవించాలి. మాదరే హిందుస్థాన్ అంటే భారతమాత. ఉర్దూలో మీరు మాదరే హిందుస్థాన్ చాలా మంచిది, ఇది బీజేపీ వాళ్ళు రాసింది కాదని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ స్వయంగా పార్లమెంట్లో మాట్లాడినటువంటి అంశం. ఇక్కడికి వచ్చేసరికి మీరు వందే మాతరం అంటే మీరు మాట్లాడొద్దు, ఇది వందే మాతరాన్ని ఎదిరిస్తాం. వందే మాతరం అంటే ఉర్దూలో మాదరే హిందుస్థాన్ అనే పదానికి వందే మాతరం అని తర్జుమా చేస్తే వస్తుంది. వీళ్ళంతా కొత్తగా ఇది పార్లమెంటు పాస్ చేసినటువంటిది. ఇది పార్లమెంట్లో తీర్మానం చేసి నిర్ణయం తీసుకున్నటువంటి దాంట్లో ఈ విధంగా చేయడం పైన స్పీకర్ చర్య తీసుకోవాలి. స్పీకర్ రాజ్యాంగాన్ని నిలబెడతాననేటువంటి పరిరక్షిస్తానని చెప్పి శపథం చేసి స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి. అదే కాకుండా ప్రభుత్వం కూడా సుమోటో కూడా ఎవరైనా ఇలాంటిది ఉల్లంఘించినప్పుడు ప్రభుత్వం సుమోటోగా ఏం చేయాలనేది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. సార్, ఏదైతే నిన్న ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే నమాజ్ను పక్కన పెట్టి బీజేపీ ఆర్ఎస్ వాళ్ళను కొట్టి చంపండి అంటూ ఒక మాట అయితే మాట్లాడారు, దానిపైన ఎట్లా స్పందిస్తారు? అలాగే ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, వాటిలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంటారు? మీ బీజేపీ ఏ రకంగా ప్రభావం చూపబోతుంది అనుకుంటున్నారు? మల్లికార్జున ఖర్గే గారికి అంటే కేవలం రాహుల్ గాంధీ గారే ఆ విధంగా మాట్లాడతారని మనం చూసాం. మల్లికార్జున్ ఖర్గే గారి
వయసు కొంత పెరిగిపోయినట్టుంది. ఆయన బ్యాలెన్స్ ఆ రకంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం, అంటే దేశానికే దురదృష్టకరం. ఒక ఆయన చెప్పినటువంటి మాటలు, నమాజ్ చదివేటప్పుడు అది వదులుకొని కూడా పాము కనబడితే ఖురాన్లో రాసి ఉంది, నమాజ్ చదివేటప్పుడు పాము కనబడితే నమాజ్ ఆపి పామును చంపాలని. ఆయన చెప్పేది ఏమిటంటే అదేవిధంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కనబడితే దేశానికి ఒక జాతీయ భావాన్ని పెంపొందించి దేశాన్ని ప్రపంచంలోనే ఒక శక్తిగా తీర్చిదిద్దాలని చెప్పి ఆరాటపడుతున్నటువంటి సంస్థలు ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ. నేను ముందు దూరంగా ఉన్నాను నేను ఈ పార్టీకి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నేను బాగా అప్రిషియేట్ చేస్తున్నాను. ఏ విధమైనటువంటి జాతీయ భావాలను పెంపొందించాలి, కుల మతాలతో సంబంధం లేదు. ఈరోజు మోడీ గారి ప్రభుత్వం ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా కుల మతాల భేదం ఏమాత్రం లేకుండా అన్ని కులాల వారి, అన్ని మతాల వారికి సమానంగా మేలు చేస్తున్నటువంటి పార్టీ. మీరు బియ్యం ఇస్తున్నారు, సరఫరా చేస్తున్నారు చాలా పెద్ద ఎత్తున కోట్లాది మందికి. ముస్లిమా హిందూ అని అడగడం లేదు. ఇల్లు కట్టిస్తున్నారు, ముస్లిమా హిందూ అని అడగడం లేదు. ఏ కార్యక్రమం తీసుకున్నా, సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా సమానంగా అందరికీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ముందుకు పోతుంటే ఈ రకమైనటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ఖర్గే పైన కూడా సుమోటోగా కేసు బుక్ చేయాలి. ఆయన మాట్లాడినటువంటి చోట ఇది మాట్లాడే పద్ధత చాలా దురదృష్టకరం. దాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం. సార్, లాస్ట్గా మన స్టేట్ విషయానికి వచ్చేసరికి హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. దీనికి సంబంధించి బీజేపీ ఏ రకంగా తమ యొక్క ప్లానింగ్ చేసుకుంటుంది, ఎలాంటి ప్రభావం చూసుకోబోతుంది, ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది? మొన్న రామచంద్రరావు గారు మాట్లాడినప్పుడు దీంట్లో చాలా వివరంగా మాట్లాడారు. నేను అంటే పార్టీ విషయానికి అన్న మొత్తానికి కలిసి రామచంద్రరావు గారు చెప్పింది ఆ విధంగా ముందుకు పోవడానికి అన్ని విధాల సమయుక్తమై గట్టిగా పనిచేస్తాం. గతంతో పోల్చుకుంటే ఈసారి ఎంత మేరకు ప్రభావం చూపుతుందని మీరు ఆశిస్తున్నారు? ప్రజలు తప్పకుండా బీజేపీకి సుముఖంగా ఉంటారనేటువంటి విశ్వాసం నాకుంది. కాంగ్రెస్ను చూశారు, వాళ్ళు చేసినటువంటి 6 ప్రామిస్లు ఏమైనాయి, ఏది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, టీఆర్ఎస్ ఎక్కడ పోయింది, టీఆర్ఎస్కి మున్సిపల్ ఎన్నికల్లో ఒక ఇది కూడా రాలేదు, ఎంపీలో 0. వాళ్ళు చేసినటువంటి దానికి రాబోయేటువంటి రోజుల్లో వారికి భవిష్యత్తు ఉండదు. కాంగ్రెస్ చేస్తున్నది ప్రజలు బాగా గమనిస్తున్నారు. రాబోయేటువంటి రోజున బీజేపీ. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, ఏదైతే ఇటు ఎంఐఎం పైన అలాగే జరగనున్నటువంటి జిహెచ్ఎంసీ అలాగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపీ తన ప్రభావాన్ని చూపుతుందంటూ కూడా తన ఒక అభిప్రాయాన్ని బీజేపీ సీనియర్ లీడర్ మరియు శశిధర్ రెడ్డి గారు అయితే మనతో పంచుకున్నారు. కెమెరామెన్ సత్యతో సంపత్ కుమార్, హైదరాబాద్.